Hebrews chapter 11, Hebrews రాసిన పత్రిక 11వ అధ్యాయము, and then I want to read verse 15. 15 వచనం చదవండి సిస్టర్. వారు ఏ దేశం నుండి వచ్చిరో, వారు ఏ దేశం నుంచి వచ్చిరో ఆ దేశంలో జ్ఞాపకం ఉంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. మీరు ఏది జ్ఞాపకం పెట్టుకుంటే అక్కడికి వెళ్ళిపోతారు. కొంతమంది పువ్వు దేశం గుర్తు పెట్టుకున్నారు అనుకోండి, అక్కడికి వెళ్ళిపోతారు, బస్ స్టాండ్కి వెళ్ళిపోతారు. కొంతమంది మిమ్మల్ని తృణీకరించిన దేశం గుర్తుపెట్టుకున్నారు అనుకోండి, అక్కడికి వెళ్ళిపోతారు. మిమ్మల్ని తిట్టిన దేశం గుర్తుపెట్టుకున్నారు అనుకోండి, అక్కడికి వెళ్ళిపోతారు. మీరు మాత్రం వదిలేసేయాలండి ఆ దేశం. Come on, hallelujah. Nobody in Father's house must remember their past. Come on, hallelujah. Or painful past అని చెప్తాం. Come on, hallelujah. Hallelujah. దేవుడు చేసిన కార్యాలు కాదు మర్చిపోవాల్సింది పాస్ట్లో. But the things that broke you down, మిమ్మల్ని విరగొట్టినవి, బలహీనపరిచిన వాటిని జ్ఞాపకం పెట్టుకోకూడదు. ఆమేన్. యా, లెట్స్ కీప్ రీడింగ్. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడిని అనిపించుకొనుటకు దేవుడు వారిని గురించి సిగ్గుపడడు. Come on, hallelujah. 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 ఎవరు హల్లెలూయా చెప్పట్లేదు సరిగా. Hallelujah. ఓకే. యా, చదవండి సిస్టర్. ఏలియనగా ఆయన వారి కొరకు ఒక పట్టణం సిద్ధపరిచి ఉన్నాడు. ఆయన ఒక పట్టణం సిద్ధపరిచి ఉన్నాడు. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించును. చూసారా, ప్రతి ఒక్కరికి విశ్వాసంలో ఉన్న వాళ్ళకి శోధనలు వస్తాయి. God tests your faith. If there is no test, then there is no proof. టెస్ట్ చేయకపోతే మనం రుజువు చేయబడం. You're tested to be proved or to be approved. Hallelujah. Hallelujah. శోధనలు వచ్చినాయా, శ్రమలు వచ్చినాయా, మీరేమి ఇబ్బంది పడకూడదు. నాకు శోధన వచ్చిందండి, నాకు భయం వేస్తుందండి. నో నో నో, శోధన ఆర్ ద పార్ట్ ఆఫ్ యువర్ ఫెయిత్. హల్లెలూయా. శ్రమలు ద పార్ట్ ఆఫ్ యువర్ ఫెయిత్. హల్లెలూయా. ఇబ్బందులు దే ఆర్ పార్ట్ ఆఫ్ యువర్ ఫెయిత్. హల్లెలూయా. హల్లెలూయా. లెట్స్ కీప్ రీడింగ్. చదువుదాం. ఎవడు ఆ వాగ్దానంలో సంతోషంతో అంగీకరించును, ఇస్సాకు వలనైనది నీ సంతానమనబడును అని ఎవరితో చెప్పబడును. సో హోంవర్క్. వాట్ ఈస్ హోంవర్క్? Hebrews chapter 11. సో ఇక్కడ నుంచి జంప్ చేసేద్దాం, టైం లేదు కాబట్టి. లెట్స్ రీడ్ వర్స్ 23, 23వ వచనం. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడైనట చూచి విశ్వాసమును బట్టి రాజాకు భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టిరి. లెట్స్ నెక్స్ట్ వర్డ్స్. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. Come on, he refused to be called. Everybody say called. The son of Pharaoh's daughter. You need to refuse some names over your life. Come on, hallelujah. Hallelujah. మీ మీద పిలువబడే కొన్ని పేర్లు మీరు he refused to be called. He denounced the passport of the world's largest nation, powerful nation of the time. Identity. You got to lose your natural identity to inherit your spiritual identity. మీరు మీ భౌతిక సంబంధమైన ఐడెంటిటీని పక్కన you refuse to call, you must refuse. I'm no longer, I'm a poor man, I'm no longer a weak man. You refuse to be called. Come on, hallelujah. Hallelujah. Refuse to be called. You must take pride in being called as a believer or a Christian. Come on, hallelujah. మీరు విశ్వాసులను పిలిపించుకునే దాంట్లో మీరు గర్వపడాలి. క్రైస్తవులను పిలిపించుకునే దాంట్లో గర్వపడాలి. hallelujah. వీళ్ళు క్రిస్టియన్స్ అంటారండి. let that image change when they look at you. Come on, hallelujah. మిమ్మల్ని చూసినప్పుడు ఆ ఇమేజ్ మారును గాక. At least in our generation we have to see that. నేను ఎవరిని చెప్పొచ్చావు అని అడుగుతారు. గిదియోన్. రాజులు వంటి ముఖము కలిగిన వారిని నేను చెప్పొచ్చాను అంటారు. ఎలా ఉన్నారు వాళ్ళంటే అందరూ నీ ఫేస్ లాగే ఉందంట గిదియోన్తో. అంటే నా అన్నదమ్ములు చంపేశాడు ఆ వ్యక్తి. మీరు ఏమైంది స్టోరీ? దే అపియర్ లైక్ కింగ్స్ అని అంటారు. మన ఒంటి తీరు కూడా మారిపోవాలి. ఇట్ హ్యాస్ టు గెట్ ఇన్ యువర్ బోన్స్, ఇన్ యువర్ DNA. రిఫ్యూజ్ టు బి కాల్డ్. మన వాళ్ళు మీరు కొంచెం కారం తినాల్సిందే. అసలు ఈ రోజున కూరల్లో కారం లేదు, వాక్యంలో కారం అసలే లేదు. అసలు ఏమన్నా పౌరుషం ఉందా వాక్యం? అందుకనే మనం ఇది చదివేటప్పుడు జస్ట్ ఊరికినే జస్ట్ 4 చేసి లేకపోతే when will the saints be built on?
ఇంకా అది పీక్ పాయింట్, హైయెస్ట్ పాయింట్ క్రిస్టియానిటీ. But you need to mature enough to walk in the goodness of God. Hallelujah. Hallelujah. నేను ఎన్నిసార్లు ఇప్పుడు మీరు చాలా మంది అనుకుంటారు వీ డోంట్ టాక్ అబౌట్ ప్యూరిటీ ఆర్ హోల్. ఎన్నిసార్లు వర్తమానంలో స్టార్టింగ్ నుంచి మాట్లాడేది ప్యూరిటీ గురించి. మీకు గమనిస్తే యూ సీ ద థ్రెడ్ గోయింగ్ ఆన్. వాట్ ఐఎమ్ టాకింగ్? ఐఎమ్ టాకింగ్ అబౌట్ మెచ్యూరింగ్ ఇన్ క్రిస్టియన్ లైఫ్. మన ఆత్మీయ జీవితంలో పరిపక్వతలోనికి ఎదుగుట గురించి మాట్లాడుతున్నాను. కొంతమంది ఉంటారు 25 సంవత్సరాల నుంచి వాళ్ళ ఇంటి దగ్గర అట్లాగే కంకర ఇసుక వేసి ఉంటుంది. ఏంటంటే వేసిన దాన్నే వేస్తూ ఉంటారు తీసి. దీన్ని ఏమన్నారు? పదాకల డోంట్ ఎలిమెంటరీ ప్రిన్సిపల్స్, అదే ఫౌండేషన్, అదే ఇది. నో యు గాట్ టు గ్రో ఇంటు మెచ్యూరిటీ. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా. రిఫ్యూజ్ టు బి కాల్డ్. వాట్ ఆర్ ద థింగ్స్ దట్ యు రిఫ్యూజ్ టుడే? I refuse to be weak. I refuse to be down. I refuse to be sick. I refuse to be slow. I refuse to be poor. Come on, hallelujah. Hallelujah. ఎందుకని ఆయన ఏం పిలిచాడు? You are blessed with every spiritual blessing in the heavenly places in Christ Jesus. క్రీస్తు యేసునందు ప్రతి ఆత్మ సంబంధమైన వరము చేత మనం ఆశీర్వదించబడ్డ. He called us. Hallelujah. విశ్వసించే దేవుని ఎదుట, మృతులను సజీవులుగా చేయు దేవుని ఎదుట. సో అబ్రహాము చచ్చిపోయి ఉన్నాడు, శారమ్మ చచ్చిపోయి ఉంది. దేవుని ఎదుట నిలబడింది ఎవరు అంటే అబ్రహాము నిలబడ్డాడు, శారా నిలబడింది. సో చచ్చిపోయిన వాళ్ళని పిలుస్తా ఉన్నాడు బయటికి ఆయన. Come on, hallelujah. లేని వారిని పిలుస్తా ఉన్నాడు ఆయన బయటికి. Come on, hallelujah. See, when God is calling, He is calling things that did not have no existential evidence whatsoever in the natural. భౌతిక పరిధిలో ఈ మాత్రం కూడా ఆచూకీ లేని వాటిని దేవుడు ఆయన ఉనికిలోనికి పిలుస్తాడు. See, that is the God we serve. Come on, hallelujah. లేదు బ్రదర్, నాకు అనిపించేది, hey, you're walking by sight. You're not fit to call a believer. లేదన్నా మా ఇంట్లో వాళ్ళు ఎవరన్నా ఇది చేస్తున్నారన్నా, నా ఆఫీస్లో ఇట్లా ఉంది. హే, యూ గాట్ టు కాల్ సమ్ థింగ్స్ దట్ డు నాట్ ఎగ్జిస్ట్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాట్లాడుతుంటే ఏమొస్తుందంటే జీవం వస్తూ ఉంటుంది. అబ్రహాములోనికి అబ్రహాము జీవం వస్తూ ఉంది. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు దట్ ఇస్ వాట్ గాడ్ ఈస్ డూయింగ్ నౌ. అబ్రహామును నాకు టైం లేదు, జస్ట్ 5 minutes చెప్పేస్తాను. నెక్స్ట్ వీక్ ఐ ట్రై టు గో ఇంటు దట్. దేవుడు ఆదాము సృష్టించినప్పుడు హీ బ్లెస్డ్ దెమ్, అని దీవించాడు. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహామును దీవించాడు. ఐ బ్లెస్ యూ అని. నా నూతన నిబంధనలో ఆయన మన నూతన సృష్టికి చేసినప్పుడు ఆయన పరలోకమందు ఉన్న స్థలంలో ప్రతి ఆశీర్వాదం, పరలోక సంబంధ ఆశీర్వాదం ఆయన ఆశీర్వదించాడు. కమ్ ఆన్, హల్లెలూయా. ఆయన ఆశీర్వదించి పంపిస్తున్నాడు. ఆయన పేరు మార్చి పంపిస్తున్నాడు. ఆయన శామ్యూయల్ డేవిడ్ బ్లెస్డ్ అబ్రహాం. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా. కమ్ ఆన్, శామ్యూయల్ డేవిడ్ అబ్రహాంకి ముందు బ్లెస్డ్ కూడా పెట్టేస్తాడు, బరాక్ అబ్రహాం. హల్లెలూయా. ఆ పేరు మార్చడం అంత అవసరమైందా దేవునికి? ఎస్, అవసరమైంది. When you are calling, if you can call yourself long enough, God will breathe His life. దేవుడు ఆయన తన జీవ వాయువును ఊదుతాడు. Let the weak say, I am a mighty man. బలహీనుడు బలాఢ్యుడు అనుకొనవలె. ఏమనుకోవాలి? వాగ్దానములు అనుకోవాలి. హల్లెలూయా. ఈరోజు నేను మాట్లాడుతుండగా God is quickening some dead dreams in your life. God is quickening some dead wombs in your life. Come on, hallelujah. God is quickening some things into your life. Hallelujah. I speak a quickening in the name of Jesus. Quickening అంటే జీవింపచేస్తున్నాడు ఆయన. కోల్పోయిన సామర్థ్యమును జీవింపచేస్తున్నాడు ఆయన. Come on, hallelujah. Things that were dead and gone. So that perception, అబ్రహాంకి ఆ పర్సెప్షన్ వచ్చింది అంతే, విశ్వసించిన దేవుని ఎదుట. అప్పుడు ఏం చేశాడు అబ్రహాం? రమారామి 100 ఏళ్ల వయసు కలిగిన అబ్రహాము మృతుల్యమైన తన దేహమును he no longer considered his body that is as good as a dead man. Let's continue reading Romans chapter 4. ఇప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చదువుదాం. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడు నేను దేవుని ఎదుట. అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితినని వ్రాయబడి ఉన్నది. నేను నియమిద్దామని అనుకుంటున్నా మేము అందరం అనలేదు ఆయన. నిన్ను భవిష్యత్తులో నియమిస్తామని అనలేదు. నేను వీలైతే నియమిస్తానని అనలేదు. We are planning to do. In the future you will become. No.
You're already appointed. You're already destined. Come on, hallelujah. 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 మిమ్మల్ని ఆల్రెడీ దేవుడు నిర్ణయించేశాడు. Come on, hallelujah. To be victorious, hallelujah. To be blessed, hallelujah. To be a conqueror, hallelujah. To overcome sin, temptation, bondage. ఎరగొట్టేసేయాలి దాన్ని దేన్నైనా సరే. చదును భూమిగా మారిపోవాలి. ఓ గొప్ప పర్వతమా, నువ్వు యెరుబాబేలును అడ్డగించుటకు నువ్వు ఏమాత్రపు దానవు. Come on, hallelujah. God has determined your destiny to be glorious. మహిమ కలిగింది కదా, ఆయన మీ యొక్క గమ్యమును ఆయన నిర్ణయించాడు. Come on, you must have eyes to see. మీరు చూస్తే ఆయన ఆతురపడుతున్నాడు దాన్ని నెరవేర్చడానికి. If it cannot get into your eyes, it cannot get into your life. మీ కనులలోనికి అది వెళ్ళకపోతే మీ జీవితంలో అది మీరు చూడలేరు. It's not how much money you have, how much strength you have. చూడండి, నీ నోటిని బాగా తిరగమంటే అర్థం ఏంటంటే, చూడండి, ద పర్సెప్షన్ ఆఫ్ ది అన్సీన్ థింగ్స్, అదృశ్యమైన వాటి యొక్క గ్రహింపు, మనము దేవునిని అడిగే వైశాల్యమును, ద సర్కంఫరెన్స్ ఆఫ్ అవర్ ప్రేయర్స్, ఇట్ విల్ ఇంక్రీజ్ ద సర్కంఫరెన్స్ ఆర్ ఇట్ విల్ బ్రేక్ ద లిమిట్స్ ఆఫ్ అవర్ ప్రేయర్స్. మన యొక్క ప్రార్థన యొక్క పరిమితులు విరగొడుతుంది. పరలోకం దీవించేసింది. అంటే దేవదూతలు, కెరూపులు, సెరూపులు వాళ్ళందరి మధ్యలో దేవుడు మన పేరు పెట్టి ప్రతి విధమైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదముతో నేను నా కుమారుడు నా కుమార్తెను ఆశీర్వదించి నేను అనౌన్స్ చేశాను పరలోకంలో. Come on, hallelujah. Hallelujah. ఆత్మ సంబంధమైన అంటే అర్థం ఏంటంటే దైవ సంబంధమైన, దేవుడు ఆత్మ. Come on, hallelujah. God is spirit. Hallelujah. Scripture interpret scripture. ఆత్మ సంబంధమైన అంటే అర్థం ఏంటంటే ప్రతిదీ ఆత్మలో నుంచే వచ్చింది. In the beginning was God. So in the beginning was spirit. Come on, hallelujah. God is spirit. And the spirit was God. Come on, hallelujah. Did you get it? In the beginning God said, in the beginning spirit said. ఆత్మ సంబంధమైన దేవుడు ఆత్మ అంటే ఆత్మలో నుంచి, అంటే ఆయన స్వభావంలో నుంచి ఆయన మనల్ని ఆశీర్వదించాడు. Hallelujah. Hallelujah. Every blessing has its origin in the realm of the spirit. And then మన ఎదురు ఎంతమంది బిలాములు లేచి క్షేపించిన, పొద్దు నుంచి సాయంత్రం దాకా భజన చేసిన, తాతలు దిగొచ్చిన తాట తీయచ్చు మనం. Come on, hallelujah. You can win over every demonic force, I'm telling you. Hallelujah. మీరు అసలు నిరుత్సాహంలో ఉండటానికి వీల్లేదు. మీరు అసలు నిజంగా నరకంలో మడత మంచం వేసుకొని పడుకోవచ్చు. What I mean to say, no demonic power has the power to touch you. Hallelujah. You are raised up, made to sit together in the heavenly places in Christ Jesus. Undefeated. Come on, hallelujah. Hallelujah. Undefeated. Hallelujah. I declare you are undefeated in the name of Jesus. You have limited strength from God Almighty. Hallelujah. యవనులు తప్పక తొట్టిల్లుదురు, బట్ యెహోవా కొరకు ఎదురు చూచువారు. అగైన్ విజన్ వారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి స్పోర్ట్స్ కార్ వలె పైకి ఎగురుదురు. అంటే స్పోర్ట్స్ కార్ వేగంతో వెళ్తుంది. ఐ మీన్ ఇట్ డజంట్ గో గూడ్స్ బండ్ లాగా వెళ్దు. ద వెలాసిటీ ఆఫ్ ఎన్ ఈగిల్ ఈస్ 230 km/h. స్పోర్ట్స్ కార్ కూడా అంత స్పీడ్గా వెళ్దు. మీ డెస్టినీ అంత స్పీడ్గా, అంటే జస్ట్ ఇక్కడ ఇలా ఇంజిన్ స్టార్ట్ చేస్తే హైదరాబాద్ అట్లా దిగిపోతాం మనం. Come on, hallelujah. 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 మీ డెస్టినీ యూ షల్ కాన్క్వర్ లైక్ దట్. యాక్సలరేషన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మీరు చూడండి, మీ కాళ్ళను ఆయన లేడి కాళ్ళ వల్ల చేస్తాడు. ఎత్తైన స్థలంలో ఆయన కూర్చోబెడతాడు. మీ ఎదుట ఉన్న పరిస్థితులు విరగొట్టేస్తారు. సంఖ్యలు మిమ్మల్ని చూసి ఉనికిపోతాయి.